తండేల్ మూవీకి సంబంధించి గాని, జాలాలు పట్టుబడి నుంచి విడిపించినంత వరకు గాని, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో ఒక కీలకమైనటువంటి విషయం మర్చిపోయారు అందరూ. ఎవరైతే జాలాలు ఉన్నారో, ఎవరైతే పాకిస్తాన్ జైల్లో ముగ్గారో వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదేవిధంగా దీంట్లో విపరీతమైనటువంటి కృషి చేసిన జానకిరామ్ లాంటి వారు కూడా బాధపడుతున్న విషయం ఏంటంటే, ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళు చొరవ తీసుకోవడం వల్లనే వెనక్కి వచ్చాం మేము. కానీ ఆ సినిమాలో ఈ ఎపిసోడ్ ఎక్కడ చూపించలేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. దాంతో పాటు ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద కోస్టల్ లైన్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్ కి, మీరు ఇక్కడ చేపలు పట్టుకుంటా గుజరాత్ వరకు వెళ్ళి చేపలు ఎందుకు పడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈయన ప్రశ్నించడం జరిగింది. ఆ సమయంలో వీరు చెప్పిన విషయం ఏంటంటే, సార్ మన గుజరాత్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ లో మనం చేపలు పట్టినప్పుడు స్టోరేజ్ కి ఇక్కడ అవకాశాలు ఉండట్లేదు అని చెప్పి మేము గుజరాత్ వరకు వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు ఫిషింగ్ హార్బర్స్ కూడా ఇక్కడ అవకాశం ఉంటే కట్టండి సార్ అని చెప్పినప్పుడు రాష్ట్రంలో ఒక 10 ఫిషింగ్ హార్బర్స్ కట్టడం జరిగింది. అది చాలా పెద్ద విషయం. జగన్మోహన్ రెడ్డి సమస్యల పైన ఎలా స్పందిస్తారు, హామీలే ఇవ్వడమే కాకుండా వాటిని ఎలా నెరవేరుస్తారనేది ఇక్కడ కీలకమైన విషయాలు.